ఇక్కడే చైతన్యం యొక్క ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. దైవత్వానికి ఈ మానవ చైతన్యం విత్తనం లాంటిది. దీని నిజ ప్రాధాన్యాన్ని గుర్తించి దానిని ప్రార్థించినట్లయితే అప్పుడు అది దైవత్వంగా పుష్పిస్తుంది. దైవత్వానికి ఈ మానవ చైతన్యము విత్తనం లాంటిది. దీని నిజ ప్రాధాన్యాన్ని, దీని ప్రాధాన్యం ఏమిటి, దాన్ని గుర్తించి ఆ దైవత్వాన్ని ప్రార్థించినట్లయితే అప్పుడది దైవత్వంగా పుష్పిస్తుంది. దీనికి మనము ఎట్టి ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో అది దైవత్వంగా మారదు. కాబట్టి నీకు తెలివి ఉంది కదమ్మా, నీ తెలివి దైవత్వానికి, నీ తెలివి విత్తనం లాంటిది. నీ తెలివి అనేటువంటి బీజం దైవత్వానికి విత్తనం, ఆధారం. దీని నిజ ప్రాధాన్యత గుర్తించాలి. నీ చైతన్యం, నీ తెలివి యొక్క నిజమైన ప్రాధాన్యం ఏమిటి అని గుర్తించాలి. గుర్తిస్తే దైవత్వమే అని తెలుసుకుని ఆ దైవత్వాన్ని నువ్వు ప్రార్థించినట్లయితే అప్పుడది దైవత్వముగానే నీకు ఫలితాన్ని ఇస్తుంది. దీనికి మనము ఎట్టి ప్రాధాన్యత ఇవ్వకపోతే అది దైవత్వంగా తోచదు, నీకు జగత్తుగా తోస్తుంది. ప్రతిదీ ఈ జీవ చైతన్యం దైవంలో నుంచి వచ్చిందమ్మా. దానిని దైవంగా గుర్తిస్తే దైవం అనే ఫలాన్ని పొందుతావు. దానిని నువ్వు జగత్తు ఇస్తే జగత్ అనే ఫలాన్ని పొందుతావు. అవునమ్మా. జగత్ అనే ఫలము విలువ, దైవము అనే ఫలము విలువ నువ్వు తెలుసుకున్నప్పుడు దైవం అనే ఫలమే కావాలని దైవాన్ని ప్రార్థిస్తావు. ఇక విలువ తెలియనప్పుడు ఇంకా జగత్తునే పట్టుకు తిరుగుతుంటావు. మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. నీకు దైవత్వం పొందాలి అంటే మానవ చైతన్యం అనే విత్తనంలోనే దైవత్వం నిక్షిప్తమై ఉంది. ఆ దైవత్వానికి నిజమైన ప్రాధాన్యతను గుర్తిస్తే నీ తెలివిలోనే ఉన్న దైవత్వ శక్తి, ఆ శక్తి అన్నమాట, ఆ శక్తిని నువ్వు ప్రార్థిస్తే దైవమే నీకు ఫలంగా వస్తుంది. అది నీ తెలివి దైవ ప్రసాదమని, అది ఒక అపారమైన శక్తిని నువ్వు గుర్తించకపోతే అది జగత్తుగా నీకు తోచి ప్రలోభాల్లో పడేస్తుంది. అదే మాయ. గుర్తిస్తే దైవము, గుర్తించకపోతే మాయ. దైవత్వానికి మన తెలివి విత్తనం లాంటిది. నీకు ఇప్పుడు తెలివి ఉందా? అవుంది. ఈ తెలివి నీకు దైవత్వాన్ని పొందింప చెయ్యడానికి ఇవ్వబడి ఉంది. నీ తెలివిలో దైవత్వము అనేటువంటి శక్తి ఇమిడి ఉంది. దీని నిజమైన ప్రాధాన్యత అది. నీకు ఈ తెలివి ఎందుకు ఇవ్వబడిందంటే తెలివిలో ఉన్న దైవీ శక్తిని నువ్వు గుర్తించడానికి ఇవ్వబడింది. దాన్ని గుర్తించి ప్రార్థించినట్లయితే నీ దైవమే ఫలంగా అందుతుంది. దాన్ని గుర్తించకుండా ఉంటే నీకు జగత్తే ఫలంగా వస్తుంది. జగత్తే ఫలంగా వస్తే ఉంది, జన్మ మృత్యువులే అలలుగా ఉంటాయి. దానివల్ల ఎప్పటికీ సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు పోవు. అందుచేత దీనికి మనం ఎట్టి ప్రాధాన్యత ఇవ్వకపోతే అది దైవత్వంగా మారదు. కాబట్టి నీలో ఉన్నటువంటి, నీ తెలివిలో నిక్షిప్తమై ఉన్న దైవత్వమైన మహాశక్తి, దాన్ని గుర్తిస్తే నీకు దైవమే అందుతాడు. గుర్తించకపోతే
అది మాయామయ జగత్తుగా నీకు కనిపించి దాని మోహంలో పడిపోతావు అని దీని అంతరార్థం. నీకు తెలుస్తుందండి, నీకు తెలివి ఉంది అని నీకు తెలుసు. ఎలా తెలుసు అంటే అన్ని తెలుస్తున్నాయి కాబట్టి. అవును, తెలియని వాడు ఎవ్వడు లేడు కదా, లేడు, అందరికీ తెలుసు. అంటే నీ తెలివి అన్నిటినీ తెలియజేస్తోంది, అంతవరకు తెలుసు. నీ తెలివిలో ఒక మహాశక్తి నిక్షిప్తమై ఉంది అని తెలియదు. ఆ నిక్షిప్తమైన మహాశక్తిని గుర్తించి ప్రార్థిస్తే నీకు దైవమే ఫలంగా అందుతుంది. గుర్తించక నిర్లక్ష్యం చేస్తే అది మాయా జగత్తే ఫలంగా అందుతుంది. ఇప్పుడు నీ తెలివి మహా దైవీ శక్తిగా మారిపోయింది చూడు. నీకు ఇప్పుడు తెలివి ఉందా లేదా? ఉంది. ఆ తెలివి యొక్క విలువ నీకు తెలుసా? తెలుసు. ఏమని? అంతే, అన్నిటినీ తెలుసుకుంటున్నాను అని అని తెలుసు. కానీ ఇక్కడ నీ తెలివిలో జీవత్వము అనే మహాశక్తి ఉంది అని తెలుసుకుంటే నీవు దైవత్వాన్ని పొందుతావు. నీ తెలివిలో ఉన్న ఆ మహాశక్తిని గుర్తించకపోతే నువ్వు మాయలో పడి జగత్తులో తిరుగుతావు. నీ తెలివిలో ఉన్న మహాశక్తి నీకు తెలియాలి. అది ఎక్కడికో వెళ్ళి అక్కడే అదే దైవీ శక్తి. తెలుసు, గుర్తిస్తే దైవీ శక్తి, గుర్తించకపోతే మాయాశక్తి. ఆ తెలివి మహాశక్తితో నిండి ఉంది. ఆ శక్తిని వ్యక్తమైన జగత్తుగా కాకుండా అక్కడికక్కడే శక్తిగా గనక గుర్తించి ఆరాధిస్తే అదే నేనైపోతానమ్మా. భగవంతుడే ఫలం. అది నేను అవుతాను. గుర్తించక యామరిపోయేవా జగత్తుగా నేను భ్రాంతిలో పెట్టేస్తాను.